హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఈ వీడియోలో మనం ఏపీ న్యూ 9th క్లాస్ సిలబస్ అయినటువంటి తెలుగులో 6వ లెసన్ తీర్పు అనే లెసన్ గురించి అయితే డిస్కస్ చేద్దాము. దానికంటే ముందు మీరు ఎవరైనా ఈ ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. దీని ద్వారా నేను ఏ లేటెస్ట్ వీడియో అప్లోడ్ చేసినా అది మీ వరకు వస్తుంది. మీరు ఏ వీడియో కూడా మిస్ కాకుండా అయితే చూసేయచ్చు. ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈ టెక్స్ట్ బుక్ యొక్క పీడిఎఫ్ మీకు కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో యాప్ యొక్క లింక్ ఇస్తాను. అక్కడి నుంచి అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో, ఇక లెసన్ గనక చూసినట్టయితే ఈ లెసన్ గనక చూసుకుంటే తీర్పు అనేది జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు రచించినటువంటి కరుణశ్రీ అనే యొక్క గ్రంథం నుంచి తీసుకోవడం జరిగింది ఈ తీర్పు అనే పాఠ్యాంశము. సో, ఇక్కడ మనకి చూసుకుంటే చదవండి, చర్చించండిలో ఒక పాట లాంటిది, గేమ్ లాంటిది ఇచ్చారు. సో, దీన్ని పెరుగు రామకృష్ణ అనే వ్యక్తి రచించారు. అయితే మనకి అడగొచ్చు. సో, 9th క్లాస్ టెక్స్ట్ బుక్‌లో మనకి స్టార్టింగే ప్రతి దాంట్లో కూడా ఒక ఇంట్రడక్షన్ దానిలో ఇస్తున్నారు. సో, అది చదవండి, చర్చించండి అనే పేరుతో ఇవ్వడం జరిగింది. ఆ హెడ్డింగ్స్ కూడా, సైడ్ హెడ్డింగ్స్ కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంటే. సో, ఇక్కడ డీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో అలాంటివి అడిగినా ఆశ్చర్యం అనేది ఉండదనమాట. సో, టెట్ లెవెల్‌లో అడగడు గానీ డీఎస్సీ లెవెల్‌లో ఖచ్చితంగా అలాంటివి కూడా అడుగుతూ ఉంటాడు. సో, టెక్స్ట్ బుక్‌లో ఉండేటటువంటి ప్రతీది కూడా మనం గమనించుకుంటూ చదవాలి. సో, ఈ లెసన్ యొక్క ఉద్దేశ్యం గనుక చూసుకుంటే భారత భూమి అనేది, మన భారతదేశం అనేది బుద్ధుడు ఇలాంటి గొప్ప గొప్ప వ్యక్తులు శాంతి సహనాలకి పుట్టినిల్లు అని చెప్పుకోవచ్చు. అంటే బుద్ధుడు లాంటి శాంతి సహనాలు కలిగినటువంటి గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నటువంటి దేశంగా భారతదేశాన్ని చెప్పుకుంటూ ఉంటారు. సో, పరోపకారము అనే గుణాలు, కొన్ని విలువలు, నియమ నిష్టలు ఇవన్నీ కూడా కలిగి ఉండేటటువంటి దాన్ని మానవత్వం అని చెప్తూ ఉంటారు. అంటే మనిషిగా జీవించడానికి కొన్ని విలువలుండాలి, కొన్ని నియమాలుండాలి. సో, ఇలాంటి వాటన్నింటిని కలిపి మానవత్వంగా చెప్తూ ఉంటారనమాట. సో, అలాంటి గుణాలన్నీ ఉండి మనిషి ఒక మంచి వ్యక్తిగా ఉండాలి, మంచిగా జీవితం అనేది సాగిస్తూ ఉండాలి అని చెప్పి అంటూ ఉంటారు. సో, ఇలా మనకి మనస్సు అనేది చాలా చంచలమైనదిగా, చూసిన ప్రతీదీ కావాలన్నట్టుగా ప్రేరేపిస్తూ ఉంటుంది. సో, మనసుకు అనేకమైన కోరికలు, డబ్బు కోరిక గానీ, ఇంకేదైనా ఇలాంటి ఎన్నో కోరికలనేవి మనసు కోరుకుంటూ ఉంటుంది. సో, ప్రతీదీ అంటే అలాంటి మనసును అదుపులో ఉంచుకొని కరుణ, సత్యం, ధర్మం, న్యాయం, భూతదయ, అహింస, క్షమాగుణం ఇలాంటి గుణాలన్నింటినీ కూడా విద్యార్థులకు తెలియజేసి వాళ్ళందరూ కూడా అలాంటి గుణాలని అలవర్చుకునే విధంగా, వాటితో జీవనం అనేది సాగించే విధంగా తెలియజేయడమే ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశంగా అయితే మనం చెప్పుకోవచ్చు. సో, దీని యొక్క నేపథ్యం ఏంటి అంటే, ఒకరోజు సిద్ధార్థుడు రాజకుమారులతో కలిసి వనవిహారానికి వెళ్తాడనమాట. సో, అక్కడ సిద్ధార్థుడు ఈ ప్రకృతి అందాల్ని, వాటిని చూస్తూ చాలా మురిసిపోతూ ఆనందిస్తాడనమాట. సో, ఇంకొక రాజకుమారుడు ఎవరు అంటే దేవదత్తుడు. సో, ఇతను బాణాలనేవి తీసుకొని జంతువుల్ని వేటాడడానికి చాలా సిద్ధంగా ఉన్నాడు. అయితే అక్కడ ఒక హంసల గుంపు అనేది వెళ్తూ ఉంటుంది ఆకాశంలో. సో, దాన్ని చూసి దేవదత్తుడు బాణం వేస్తాడనమాట. సో, ఎప్పుడైతే ఆ బాణం వేశాడో అది హంసకు తగిలి కింద పడిపోతూ ఉంటుంది. అప్పుడు ఈ సిద్ధార్థుడు చాలా బాధపడతాడనమాట. సో, చాలా బాధపడి అయ్యో దానికి దెబ్బ తగిలిందని చాలా బాధపడి దాన్ని రక్షిస్తాడు. సో, రక్షించిన తర్వాత వీళ్ళిద్దరి మధ్య వాదన అనేది జరుగుతుందనమాట. సో, ఆ హంసకి నేను బాణం వేశాను కాబట్టి ఆ హంస నాదే అని దేవదత్తుడు అంటాడు. లేదు, నేను రక్షించాను కాబట్టి అది నాదే అని సిద్ధార్థుడు అంటాడనమాట. సో, వీళ్ళిద్దరి మధ్య వాదోపవాదాలు జరిగిన తర్వాత వాళ్ళు రాజు యొక్క ఆస్థానానికి వెళ్తారనమాట తీర్పు కోసం. అది ఎవరిది, ఏంటి, ఎవరికి చెందుతుంది అనే తీర్పు కోసం వెళ్తారు. సో, ఆ యొక్క నేపథ్యం కలిగింది ఈ పాఠం అనమాట. అక్కడ చెప్పినటువంటి ఏదైతే తీర్పు అనేది ఉన్నదో అదంతా కూడా ఈ లెసన్‌లో సాగుతుంది. అది దీని యొక్క ఈ పాఠం యొక్క నేపథ్యం. ఇక్కడ ప్రక్రియ గనుక చూసుకుంటే ఖండకావ్యం. సో, ఖండకావ్యం అంటే ఏంటంటే చిన్న కథ, కొన్ని పాత్రలు, పరిమిత పద్యాలు ఉన్న రచననే ఖండకావ్యం అంటారు. అంటే చిన్న చిన్న కథ, కొన్ని పాత్రలు పద్యాల రూపంలో ఉండేటటువంటి దాన్ని ఖండకావ్యం అంటారు. సో, దీనిలో వ్యర్థ పదాలు గానీ, వర్ణనలు గానీ ఇలాంటివేవి ఉండవన్నమాట. సో, ఏవైతే పెద్ద పెద్ద కావ్యాల్లోని వాటిలో ఉండేటటువంటి మంచి మంచి ఘట్టాలు, పాత్రలు, చారిత్రక అలాగే దేశభక్తి సన్నివేశాలు ఇలాంటి వాటన్నింటిని తీసుకొని చాలా మంచిగా వ్యక్తీకరిస్తారనమాట ఈ ఖండకావ్యాల్లో. సో, ఇందులో మనకి పద్యాలనేవి సంప్రదాయ వృత్తాల్లో ఛందోబద్ధంగా ఉంటూ ఉంటాయి.
సో ఖండకావ్యం అనేది ఏ రూపంలో ఉంటుందంటే పద్యాల రూపంలో. సో ఆ విధంగా కొన్ని నియమాలతో కూడి ఉంటుంది. సో ఆల్రెడీ మనం చెప్పుకున్నాము. ఈ లెసన్ని మనకి జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు రాశారు. కరుణశ్రీ పేరు వినగానే ఘంటసాల గారు ఆర్ద్రంగా పాడిన పుష్ప విలాపం గుర్తుకొస్తుంది. పిన్నలకు, పెద్దలకు, పండిత పామరులకు అందరికీ అర్థమయ్యేలా కమ్మని కవిత్వాన్ని అందించిన సుకవి చూడమని జంధ్యాల పాపయ్య శాస్త్రి. సో ఇతని యొక్క కవిత్వం అనేది అందరికీ అర్థమయ్యేలా ఉంటుందన్నమాట. సో వీరి యొక్క కలం పేరు కరుణశ్రీ. ఇతను గుంటూరు జిల్లా కొప్పర్రులో జన్మించారు. మహాలక్ష్మమ్మ, పరదేశయ్య ఇతని యొక్క తల్లిదండ్రులు. గుంటూరు ఏసీ కాలేజ్లో ఇతను లెక్చరర్గా పనిచేశారు. ఆ తర్వాత ఆరుద్ర, పుట్టపర్తి నారాయణాచార్యులు వీరికి సమకాలికులుగా చెప్తూ ఉంటారు. అలాగే ఇతను కవిగా, పండితునిగా, అలాగే విమర్శకులుగా, వ్యాఖ్యాతగా, సంపాదకులుగా, బాల సాహిత్య కథకులుగా, బహుముఖ ప్రజ్ఞకు ప్రతీకగా ఇతను నిలిచారు. చిన్నవి పెద్దవి కలిపి దాదాపు 76 గ్రంథాలు రచించారు. ఉదయశ్రీ, విజయశ్రీ, కరుణశ్రీ, తెలుగు బాల శతకము వీరికి ఎంతో మంచి పేరు తెచ్చినటువంటి రచనలుగా మనం చెప్పుకోవచ్చు. సో ప్రెజెంట్ ఈ పాఠ్యభాగం తీర్పు అనే పాఠ్యభాగము కరుణశ్రీ గారు రచించినటువంటి కరుణశ్రీ అనే ఖండకావ్యంలో ఉందన్నమాట. జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు రచించినటువంటి కరుణశ్రీ అనే ఖండకావ్యం నుంచి ఈ తీర్పు అనే పాఠం తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే ప్రతిదీ కూడా మనకి ఒక పద్యాల రూపంలో ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నది. సో ఇవేమి మనకి లెసన్ అనేది అవసరం లేదు కాబట్టి స్కిప్ చేసేద్దాం. అదంతా ఏం లేదు. సో వాళ్ళు రాజు దగ్గరికి వెళ్తారనమాట. ఇద్దరు రాజు దగ్గరికి వెళ్ళి వాళ్ళు జరిగిన విషయం చెప్తారు. సో జరిగిన తర్వాత రాజు ఏమంటాడంటే, సరే మీరిద్దరు కొంచెం దూరంగా నించోండి, ఎవరు పిలిస్తే ఆ హంస వస్తుందో సో వాళ్ళదే ఆ హంస అవుతుంది అని చెప్పి రాజుగారు తీర్పిస్తారు. సో దేవదత్తుడు ఏంటి అంటే చాలా కోపంగా, క్రూరంగా రమ్మని పిలుస్తాడనమాట. సో అది భయపడిపోయి రాదు. సిద్ధార్థుడు ఏంటంటే చాలా ప్రేమగా, ఆప్యాయంగా పిలిచిన వెంటనే అతని దగ్గరికి ఆ హంస అనేది వస్తుంది. సో అక్కడితో ఆ హంస అనేది సిద్ధార్థునికి దక్కుతుందనమాట. అది ఈ లెసన్. అదంతా కూడా పద్యాల రూపంలో మనకి సాగుతూ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఒక గద్యం అనేది ఇచ్చి క్వశ్చన్స్కి ఆన్సర్స్ అనేవి చేయమన్నారు. ప్రతి సంవత్సరం ఆ ఉత్సవం ఎంతో మందికి మానసిక ఆనందాన్ని, చక్కటి విందుని ఇస్తుంది. అందువల్ల ప్రజలందరూ దానికోసం ఎదురు చూసేవారు. ఆ సంవత్సరం కూడా వేలాది గొర్రెలు, మేకలు కాళీమాతకు బలివ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇంతలో ఒక బాలుడు ప్రజలను తోసుకుంటూ వచ్చి బలిపీఠం వద్ద నిల్చొని ప్రసంగించడం ప్రారంభించాడు. జీవులన్నీ దేవత ముందు సమానమే అయినప్పుడు కొన్నింటిని బలివ్వడం కాళీమాతకు క్రోధం కలిగించే అంశం అని బిగ్గరగా అరిచెప్పాడనమాట. బలులు మానమన్నాడు. అక్కడి ప్రజలంతా విస్తుపోయారు. ఆ బాలుడు తండ్రి సమాజంలో గొప్ప స్థానంలో ఉండడం వల్ల అతన్ని ఏమీ అనలేక తండ్రికే ఫిర్యాదు చేశారు. తల్లిదండ్రులు ఎంత చెప్పినా అతను తన వాదాన్ని వినిపించాడు. ప్రజల ఒత్తిడికి తలంచి తండ్రి ఆ బాలుని కొంతకాలం ఇల్లొదిలి వెళ్లాల్సిందిగా ఆజ్ఞాపించాడు. ఆ దీశాలు ఎవరో కాదు, అనితర సాధ్యమైన పోరాటంతో ఎన్నో దురాచారాలు రూపుమాపిన సంఘ సంస్కర్త రాజా రామ్మోహన్ రాయ్. సో ఈ రాజా రామ్మోహన్ రాయ్ అనే వ్యక్తి ఒక సంఘ సంస్కర్త, మనందరికీ తెలిసిందే. సమాజంలో ఎన్నో మంచి మంచి మార్పులు తీసుకొచ్చినటువంటి వ్యక్తిగా చెప్పుకోవచ్చు. సో ఇతను అంటే కాళీమాత ఉత్సవం ప్రతి సంవత్సరం జరుగుతుంది, చాలా బాగా జరుగుతుంది. అప్పుడు అక్కడికి వెళ్ళి కాళీమాత దగ్గర చాలా జంతువుల్ని బలిస్తూ ఉంటారు. అక్కడికి వెళ్ళి కొన్ని జంతువుల్ని ఎందుకు బలివ్వాలి, సో అలా చేస్తే కాళీమాత కోపం వస్తుంది కదా అన్నట్టు అంటే ఆ యొక్క సంఘటనలన్నీ వ్యతిరేకించేవాడు అనమాట. ఇతని తండ్రి మంచి స్థానంలో ఉండడం వల్ల అతనికి ఎదురు చెప్పలేక మళ్ళీ ఇలా చేస్తే కరెక్ట్ కాదు కదా అని అది ఇది అని ఫోర్స్ చేస్తే ఈ రాజా రామ్మోహన్ రాయ్ గారిని ఇంట్లోంచి కొన్ని రోజులు బయటికి వెళ్ళిపోమంటారు. సో అలాంటి ఎన్నో సమాజంలో మార్పును తీసుకొచ్చి ఎన్నో సంఘటనలకు సంబంధించి మార్పు తీసుకొచ్చినటువంటి వ్యక్తి రాజా రామ్మోహన్ రాయ్ గారు. జంతు బలిని అడ్డుకొని ప్రజల ఆగ్రహానికి గురైన అధీశాలు ఎవరు అని అంటున్నారు. సో ఎవరిక్కడ? రాజా రామ్మోహన్ రాయ్ గారు. పై పేరాలో మాట్లాడడం అని అర్థం వచ్చే పదం ఏది అని అంటున్నారు. సో ఇక్కడ మనకి పేరాలో కనుక చూసుకుంటే ప్రసంగించడం. సో ప్రసంగించడం అనేది మాట్లాడడం అనే అర్థం వచ్చే పదం. విస్తుపోవడం అనే పదాన్ని ఉపయోగించి సొంత వాక్యం రాయండి అని అన్నాడు. విస్తుపోవడం అంటే ఆశ్చర్యపోవుట అని అర్థం. నెక్స్ట్ ఆజ్ఞాపించడం అంటే ఆదేశించడం అని అర్థం వస్తుంది. తర్వాత పై పేరకు శీర్షిక రాయండి అని అన్నారు. సంఘ సంస్కర్త అని మనం ఒక టైటిల్ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ కూడా ఇంకొక గద్యం అనేది ఇచ్చారు. ఇక్కడ చూసుకుంటే
సబక్తసిన్ పాదుషా మొదట్లో చాలా బీదవాడు. అతను మామూలు సిపాయిగా జీవితం గడుపుతూ ఉండేవాడట. ఓ రోజు అతనికి తుపాకీ తీసుకొని గుర్రం ఎక్కి అడవిలో వేటకు వెళ్ళాడు. ఆ దినం అతను అడవి అంతా గాలించాడు. ఒక్క జంతువు కూడా చిక్కపోయేసరికి అతనికి విసుగు పుట్టింది. చాలా దూరం వెళ్ళగా అతనికి జింక పిల్ల కనబడ్డాయట. సబక్తసిన్ గుర్రాన్ని ఆ జింకల వైపు దౌడు తీయించాడు. తల్లి జింకేమో పరిగెత్తి భయం కొద్దీ ఓ పొదలో దాక్కుంది. కానీ పాపం జింక పిల్ల సబక్తసిన్ చేతికి చిక్కుపోయింది. అతను దాన్ని 4 కాళ్ళు కట్టేసి గుర్రం మీద వేసుకొని దాని తల్లిని కూడా ఎలాగైనా పట్టుకోవాలని 4 వైపులా గాలించాడు. ఎంత వెతికినా అతనికి ఆ తల్లి జింక కనపడకపోయేసరికి నిరాశ చెంది అతను తిరుగుదోవ పట్టాడు. సో ఈ సబక్తసిన్ అనే ఒక అతను వేటకు వెళ్తాడు. ఎంత వెతికినా దొరకకపోయేసరికి అలా చూస్తూ ఉంటే ఒక జింక పిల్ల కనబడుతుందనమాట. జింక ఎలా అయితే తప్పించుకుంటుంది, పిల్ల దొరికిపోతుందనమాట. సో పిల్ల ఒకటే కాదు, తల్లిని కూడా వేసుకొని వెళ్ళిపోదామని చెప్పి వెతుకుతాడు. దొరకకపోయేసరికి ఆ జింక పిల్లని తీసుకొని వెళ్ళిపోతాడు. సో ఎప్పుడైతే ఈ పిల్లని తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నాడో తల్లి జింక చూసిందనమాట. చూసి పొదల్లోంచి బయటకు వచ్చింది. సో ఆ తల్లిని కూడా పట్టుకొని ఎలా అయినా నా బిడ్డను కాపాడుకోవాలి అని ఆ తల్లి జింక అనుకుంటుంది. సో అయితే ఏదైతే అదే జరిగిందిలే అని చెప్పి బిడ్డ మీద ప్రేమ కొలిది పొదల నుంచి బయటకు వస్తుంది. సో వచ్చి ఈ గుర్రం వెనకాతలే పరిగెడుతుందనమాట. ఇక్కడ ఏమనుకుంటుందంటే పిల్లని తీసుకొని వెళ్ళిపోవడం చూస్తుంది. పొదల్లోంచి బయటకు గాని వచ్చాననుకో ఇప్పుడు నన్ను కూడా తీసుకెళ్ళిపోతాడు అని అనుకుని తర్వాత ఇంకేదైతే అదే అయిందిలే, పిల్లని చంపుకోలేం కదా అని చెప్పి గుర్రం వెనకాతలే ఆ యొక్క తల్లి జింక కూడా పరిగెట్టడం స్టార్ట్ చేసిందనమాట. కొంత దూరం వెళ్ళిన తర్వాత వెనక్కి తిరిగి చూస్తాడు అతను. సో అతని వెంటే ఈ తల్లి జింక ఏదైతే ఉందో అది రావడం చూసి ఆశ్చర్యపోతాడనమాట. సో దొరికిపోతానని తెలిసి కూడా పిల్ల కోసం వచ్చింది అని అతని యొక్క హృదయం కరిగిపోతుంది. అంటే ఒకవేళ తను కూడా నా పిల్ల పోతే పోయింది, నేనైనా బతుకుతాను అని అనుకోకుండా సో తను కూడా వెనక వస్తే ఖచ్చితంగా దొరికిపోతానని తెలిసినా కూడా అది వచ్చింది అంటే పిల్ల మీద ఎంత ప్రేమ ఉంటుంది అని చెప్పి ఆశ్చర్యపోతాడు అతను. సో అతను వెంటనే ఆ జింక పిల్ల యొక్క కట్లను విప్పేసి సో గుర్రం మీద నుంచి కిందకి దించేస్తాడనమాట. సో దించేగానే వెంటనే అది దాని తల్లి దగ్గరికి పరిగెట్టుకొని వెళ్ళిపోతుంది. సో అలా పరిగెట్టుకొని వెళ్ళిపోయి అడవిలోకి 2 కూడా పారిపోతాయి. సో ఈ యొక్క సన్నివేశం అనేది ఈ సబక్తసిన్కి చాలా మంచిగా మార్చేసింది అనమాట. చాలా దయాహృదయుడిగా మార్చేసింది. సో ఆ తర్వాత కాలంలో అతను చక్రవర్తి అయ్యి చాలా గొప్ప పేరు ప్రతిష్టలు తెచ్చుకున్నాడట. ఇది ఒక గద్యం కింద ఇచ్చారు. ఇక్కడ సబక్తసిన్ ఎలా జీవించేవాడు అని అంటే ఒక సిపాయిగా ఉంటూ ఉండేవాడు. తర్వాత సబక్తసిన్ తన గుర్రం వెంట పరిగెత్తి వస్తున్న తల్లి జింకను చూసి ఏమనుకున్నాడు అంటే సో ఆశ్చర్యపోతాడు అనమాట. అంటే తన్ని కూడా నేను తీసుకువెళ్ళిపోతానని అనుకోకుండా వెంటనే వెనకాతలు పరిగెత్తి వస్తుందని చెప్పి అతని యొక్క హృదయం కరిగిపోతుంది. గాలించడం అంటే ఏంటంటే వెతకడం. పై పారా నుంచి ఏదైనా ఒక ఆలోచనాత్మక ప్రశ్నను రాయండి అన్నాడు. సో దయాగుణం గురించి రాయండి, లేదా తల్లి ప్రేమ ఎటువంటిదో తెలపండి, ఇలా ఏదైనా రాసుకోవచ్చు. హృదయం కరగడం ఉపయోగించి ఒక సొంత వాక్యం రాయండి. సో పేద ప్రజల జీవన విధానం చూసి మదర్ తెరిసా హృదయం కరిగింది అని రాసుకోవచ్చు. నెక్స్ట్ కనుక చూసుకుంటే భాషాంశాలు, పదజాలం ఇవి మనకు చాలా ఇంపార్టెంట్. పిల్లలు తల్లి అంకమునందు ఆడుకుంటారు. సో ఇక్కడ అంకము అంటే ఏంటంటే ఒడి అనే అర్థం వస్తుంది. నెక్స్ట్ వినుత్రోవ అని అంటే ఆకాశ మార్గము అనే అర్థం వస్తుంది. నెక్స్ట్ కనుక చూసుకుంటే ఆసియా అంటే ఏంటంటే ముఖము. మరాలము అంటే హంస. బాష్పములు అంటే కన్నీళ్ళు అనే అర్థం వస్తుంది. నెక్స్ట్ సమానార్థక పదాలు గుర్తించి రాయండి అని అన్నాడు. ఆకాశంలో మేఘాలు ఆవరించినప్పుడు గగనం నల్లగా మారుతుంది. ఇక్కడ ఆకాశము అంటే ఆకాశము, అంబరము, గగనము ఈ 3 కూడా సమానార్థక పదాలు. అలాగే శరము, బాణము, అమ్ము అనేవి సమానార్థక పదాలు. నెక్స్ట్ సరోవరం, సరస్సు, తటాకం అనేవి సమానార్థక పదాలు. నెక్స్ట్ కనుక చూసుకుంటే వాక్కులు, మాటలు, పలుకులు అనేవి సమానార్థక పదాలు. కరములు, చేతులు, హస్తాలు అనేవి కూడా సమానార్థక పదాల కిందకు వస్తాయి. నెక్స్ట్ నానార్థాల గురించి రాయమన్నాడు. లక్ష్మి, శ్రీ అంటే
లక్ష్మి, సంపద అనేవి నానార్థాలు అవుతాయి. ఖగము అంటే పక్షి, బాణము. ఖగము అంటే పక్షి, బాణము. మధు అంటే తేనె, చైత్రము. తేనె, చైత్రము. నెక్స్ట్ ఘృతము అంటే నెయ్యి, నీరు. నెయ్యి, నీరు వస్తుంది. సోమ అంటే శ్రయము, పరాక్రము. నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకుంటే కొన్ని ప్రకృతి వికృతి పదాలు అనేవి ఇచ్చాడు. లక్ష్మి, లచ్చి. లక్ష్మికి లచ్చి అనేది అవుతుంది. హంస, అంశ. న్యాయము, న్యాయము. న్యాయము. రతనము, రత్నము. నెక్స్ట్ అంకము. అంకముకి అంకె. అంకె అనేది అవుతుంది. అలాగే భీతికి బీతు. నెక్స్ట్ పానము, ప్రాణము, ప్రాణము. ప్రాణము, పానము. రాక్షసి, రక్కసి. రాక్షసి, రక్కసి. సంతోషము, సంతసము. సంతసముకి సంతోషము అనేది ప్రకృతి వికృతులు అవుతాయి. నెక్స్ట్ కనుక చూసుకుంటే సందులు అనే వ్యాకరణాంశాల భాగంగా సందులు ఇచ్చాడు. క్రింది సందులను విడదీసి సంధి పేర్లు రాయమన్నాడు. వీధులందు. వీధులు ప్లస్ అందు ఉత్వ సంధి. కవీంద్రుడు. కవి ప్లస్ ఇంద్రుడు. కవి ప్లస్ ఇంద్రుడు సవర్ణ దీర్ఘ సంధి అవుతుంది. కవి ఈ సేమ్ అచ్చ అనేది వస్తుంది. మునీంద్రుడు. ముని ప్లస్ ఇంద్రుడు, అది కూడా సవర్ణ దీర్ఘ సంధి. భావాంబరము. భావ ప్లస్ అంబరము, అది కూడా సవర్ణ దీర్ఘ సంధి. ప్రేమాంకము. ప్రేమ ప్లస్ అంకము, అది కూడా సవర్ణ దీర్ఘ సంధి అవుతుంది. పరమేశ్వరుడు. పరమ ప్లస్ ఈశ్వరుడు, అది కూడా సవర్ణ దీర్ఘ సంధి. నెక్స్ట్ సమాసాల్లో కనుక చూసుకుంటే వాక్యంలో సమాస పదాలు గుర్తించడం ఎలా అని చెప్పి ఇచ్చారు, చూద్దాం. అర్థవంతమైన రెండు పదాలు కలిసి ఏకపదం కావడం అనేది సమాసం. సో రెండు పదాలు అనేవి కలిసి ఒక పదంగా ఏర్పడితే దాన్ని సమాసంగా చెప్తూ ఉంటాం. సో అందులో పరిశీలిస్తే మనము రెండు పదాలు కలిసి ఉన్న పదంగా దాన్ని మనం గుర్తించవచ్చు. గుర్తించిన పదాన్ని విడివిడిగా రావాలనుకుంటే ఆ పదంలో ముందో వెనుకో మధ్యన ఒక కారకం అంటే అవి ప్రత్యయాలు అవ్వచ్చు, విశేషణాలు, ఉపమానాలు, సంఖ్యలు, వ్యతిరేకార్థాలు ఏవైనా ఉంటాయి. సో అవి మధ్యలో వస్తూ ఉంటాయి అన్నమాట. కారకాన్ని బట్టి అది ఏ సమాసమో మనము గుర్తించగలం. అంటే ఇక్కడ ఏమంటున్నాడంటే ప్రతి ఏ సమాసమైనా సరే రెండు పదాలను కలిగి ఉంటుంది. మనం నిశితంగా కనుక చూసినట్టయితే ఆ రెండు పదాలను విభజించవచ్చు. ఆ రెండు పదాల మధ్య మనకి ఏదో ఒక కారకం అనేది ఉంటుంది. దాన్ని బట్టి మనము అది ఏ సమాసానికి చెందిందో గుర్తించవచ్చు అని అంటున్నారు. ఇక్కడ ఉదాహరణకు చూసుకుంటే రాజసభ నిండుగా ఉన్నది. ఇక్కడ రాజసభ అనేది చూసుకుంటే రాజసభ అని రెండు పదాలతో ఉన్నది. సో ఈ రెండు పదాలు కలిసి రాజసభ అనేది అయ్యింది. సో ఇది ఒక రాజసభ అనేది ఒక సమాస పదంగా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఇప్పుడు దీనికి విగ్రహవాక్యం రాసుకుంటే రాజసభ అనేది రాజు యొక్క సభ అనేది అవుతుంది. ఇక్కడ యొక్క అనే ఒక ప్రత్యయం అనేది చేరింది. సో ఇక్కడ ఇది షష్ఠీ విభక్తికి చెందింది కాబట్టి యొక్క అనేది ఇది షష్ఠీ తత్పురుష సమాసం అనేది అవుతుంది. ఇలా మనము ఒక సమాసాన్ని ఏ విధంగా గుర్తిస్తాము అంటే అందులో ఉన్న పదాలు బట్టి, వాటి మధ్య వచ్చే కారకాన్ని బట్టి, లేదా ప్రత్యయాలు అవి ఏవైనా అవ్వచ్చు. సో వాటి బట్టి మనం అది ఏ సమాసమో గుర్తిస్తూ ఉంటాం. ఇక్కడ చూడండి కొన్ని పదాలు ఇచ్చాడు. ఆకాశంలో కలహంస ఎగురుతున్నది. సమాసం కాని పదాలు ఏదని అడిగాడు. ఆకాశము, ఎగురుతున్నది అనేది సమాసం కాని పదాలు. ఇక సమాస పదం వచ్చేసి కలహంస. కలహంస అనేది సమాస పదం. పిల్లలు చిరునవ్వులు చిందిస్తారు. చిరునవ్వులు అనేది సమాస పదం. ఈ పిల్లలు చిందిస్తారు అనేది సమాస పదం, సమాసం కాని పదాలు. సభాసదులు అనేది సమాస పదం. రక్కసి బుద్ధి సమాస పదం. కావ్య సంపద అనేది సమాస పదం. ఈ సంతసించారు, కలవాడు, ఇచ్చారు ఇవేవి కూడా సమాసం కాని పదాల కింద చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ కొన్ని పదాలు ఇచ్చి విగ్రహవాక్యాలు రాసి సమాసం పేరు రాయమన్నాడు. సమస్త జీవులు అంటే సమస్తమైన జీవులు. విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. ఇక్కడ జీవుల యొక్క ఇక్కడ ముందు సమస్తము అనేది విశేషణాన్ని తెలియజేస్తుంది. అది పూర్వపదంలో ఉంది కాబట్టి విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము. నెక్స్ట్ అంబర వీధి. సో ఇక్కడ అంబరం అనేది వీధి. ఇది రూపక సమాసంగా మనం చెప్పుకోవచ్చు. సరస్సులో మంజుల మరాలము ఉన్నది. మంజుల మరాలము అనేది చూసుకుంటే మంజులమైన మరాలము. మరాలము అంటే హంస. హంస అనేది నామవాచకం కదా.
మంజుల అనేది విశేషణం అనమాట. సో మంజులమైన మరాలము అంటే ఇక్కడ ఇది విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం అవుతుంది. నెక్స్ట్ మహాకవులు అంటే గొప్పవారైన కవులు. ఇది కవులు అనేది నామవాచకం, ఈ మహా అనేది విశేషణం, ఇది కూడా విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం అవుతుంది. నెక్స్ట్ బాణహతి అంటే బాణము యొక్క హతి అని చెప్పుకోవచ్చు. యొక్క అనేది ఒక ప్రత్యయం వచ్చింది కాబట్టి అది షష్ఠీ తత్పురుష సమాసము. దేవదత్త శుద్ధోధనులు, ఇక్కడ దేవదత్తుడును శుద్ధోధనుడును ఇది రెండు కూడా సమాన ఇంపార్టెన్స్ ఉండేటువంటి పదాలు. వాటిని మనం ద్వంద్వ సమాసంగా చెప్పుకుంటూ ఉంటాం. సో ఇది ద్వంద్వ సమాసం. నెక్స్ట్ అలంకారాలు. అలంకారాల్లో మనం ఇంతకుముందు వరకు ఉపమాలంకారము, ఉత్ప్రేక్ష, అలాగే చేకానుప్రాస, లాటానుప్రాస, రూపక అలంకారాల గురించి చెప్పుకున్నాము. సో ఇక్కడ ఉదాహరణలు గమనించమన్నాడు. ఆకాశంలో సంచరించే హంసల చలన విన్యాసం మహాకవుల భావాకాశంలో సంచరించే సరస్వతి పాదలాస్యంలా ఉంది అని అంటున్నారు. సో ఇక్కడ ఇది మనకి ఉపమాలంకారం అన్నమాట. సో ఇక్కడ ఆకాశంలో సంచరించే హంసల్ని వేటితో పోల్చారంటే మహాకవుల యొక్క భావాకాశంలో సంచరించే సరస్వతి పాదలాస్యంలో ఉందని వాటితో పోల్చారు. అంటే ఇక్కడ రెండిటికి మధ్య మంచి పోలిక అనేది చెప్పారు. ఇది ఉపమాలంకారం అవుతుంది. బాణం తగిలి తెల్లని హంస భూమిపై పడడం, శాపం తగిలి చల్లని చంద్రుడు సముద్రంలో పడడంలా ఉంది. ఇది కూడా మనకి ఉపమాలంకారమే అవుతుంది. ఇక్కడ బాణం తగిలిన హంసని ఎలా పోల్చారు? శాపం తగిలిన చంద్రుడితో పోల్చారనమాట. నెక్స్ట్ బాణం దెబ్బకు హంస గాయపడడం రాహు కోరట్లో చంద్రుడు చిక్కడంలా ఉంది. ఇది కూడా మనకి ఏమవుతుంది? ఉపమాలంకారమే అవుతుంది. అంటే బాణం దెబ్బకు చిక్కిన హంసను దేనితో పోల్చారు? రాహు కోరలో చిక్కినటువంటి చంద్రుడితో పోల్చారు. ఇవన్నీ కూడా ఉపమాలంకారమే అవుతుంది అనమాట. అంటే ఉపమాన ఉపమేయాల్ని పోల్చడం అనేది ఉపమాలంకారం కింద మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ పద్యపాదాలు అనేవి ఇచ్చి ఘన విభజన చేయమన్నారు. సో చూసుకుంటే కనుక ఇది ఫస్ట్ వచ్చేసి భరణ బబరవ అనేది వస్తుంది, ఉత్పలమాల పద్యపాదము అనేది అవుతుంది, రెండవది చంపకమాల. కావాలంటే ఘన విభజన ఒకసారి చేయండి, ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చాము. నెక్స్ట్ మనకి వాల్మీకి రామాయణం నుంచి ఒక పద్యం అనేది ఇచ్చారు. సో వావిలి కొలను సుబ్బారావు గారు రాసినటువంటి ఒక పద్యం అనేది తీసుకొని ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఈ పద్యం అనేది శ్రీరాముడు లక్ష్మణుడితో హనుమంతుని మాట తీరు గురించి చెప్పేటటువంటి సందర్భంలో చెప్పిన పద్యంగా ఇక్కడ మనకి ఇచ్చారు. రామాయణం నుంచి తీసుకున్నటువంటి పద్యము. కొతుకులు లేక విస్తరము గూడక శంఖకు సందునీక యదృత మవిలంబితంబునై తొస్సులు పోవ కురోగలైక సుస్థితమై మధ్యమస్వరముచే నలరాడెడి వీని వాక్కు సంస్కృతమును సక్రమంబు శుభమెంతై హృదయమునై రహించెడిన్ అని ఒక పద్యం అనేది ఇచ్చారు. దీని యొక్క అర్థం కనుక చూసుకుంటే, కొతుకులేమీ లేకుండా చెప్పవలసిన విషయాన్ని అనవసరంగా సాగదీయకుండా ఉన్నాయి ఇతని మాటలు. కొతుకులు లేక విస్తరము కూడక శంఖకు సందునీక అంటే ఎలాంటి తొందరపాటు లేకుండా చెప్పవలసిన విషయాన్ని అనవసరంగా సాగదీయకుండా ఇతని మాటలు ఉన్నాయి, సందేహాలు లేకుండా ఉన్నాయి. అంటే శంఖకు సందునీక అంటే సందేహాలు లేకుండా, గబగబా పరుగులెత్తకుండా ఉన్నాయి, మాటకు చాలా విరామం ఉంది, నీళ్లు నమలినట్లు లేవు, ఉచ్చారణలో లోపాలు లేకుండా హృదయంలోంచి కంఠం ద్వారా ఊనికతో వచ్చిన పలుకులు ఇవి స్పష్టంగా ఉన్నాయి, వ్యాకరణబద్ధంగా సంస్కరింపబడి ఉన్నాయి, ఏ మాటను ముందు చెప్పాలో ఏది తర్వాత చెప్పాలో ఇలా క్రమబద్ధంగా ఉన్నాయి, వినే కొద్దీ ఇంకా వినాలనేటట్లు హృదయాన్ని ఆకర్షిస్తూ మంగళకరంగా ఉన్నాయి అని చెప్పి హనుమంతుని యొక్క మాటల గురించి శ్రీరాముడు లక్ష్మణుడితో అంటున్నాడు అనమాట. ఇది పద్యానికి సంబంధించి. సో ఇది మనకి ఈ యొక్క లెసన్. ఈ లెసన్తో మనకి పద్య భాగంలో ఉండేటటువంటి 6 లెసన్స్ అయితే మనం చెప్పేసుకున్నాము. సో ఇక్కడ ఇంకా మనం చూసుకుంటే
7 లెసన్స్. ఈ 7వ లెసన్ గనక మనం చెప్పేసుకుంటే పద్య భాగంలో ఉండేటటువంటి 7 లెసన్స్ అనేవి కంప్లీట్ అయిపోతాయి. సో, నెక్స్ట్ వీడియోలో మనం మాట మహిమ అనే టాపిక్ గురించి, లెసన్ గురించి డిస్కస్ చేద్దాము. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనుకుంటున్నాను. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం.